హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం విద్యా ప్రమాణాలు అనేటటువంటి చాప్టర్ నుంచి కొంచెం కూలంకషంగా వివరంగా ఒకసారి నేర్చుకుందాం. అయితే విద్యా ప్రమాణాలు అంటున్నాం కదా. మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఈ 3 సబ్జెక్ట్కి సంబంధించి ట్రై మెథడ్స్లో మనకి విద్యా ప్రమాణాల నుంచి ఎలాంటి బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. అయితే ఈ విద్యా ప్రమాణాలు అనేటటువంటిది సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఒక భాగం అన్నమాట. సిసిఈలో ఒక భాగము. అయితే చూడండి ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే నిరంతరము అంటే ఒక విద్యార్థికి నిరంతరం అంటే బోధన జరగకముందు, బోధన జరుగుతున్నప్పుడు, బోధన జరిగిన తర్వాత నిరంతరము కూడా మూల్యాంకనం చేయాలన్నమాట. అలాగే సమగ్ర మూల్యాంకనం అంటే పాఠ్య విషయాలు మరి పాఠ్యేతర విషయాలు అంటే పాఠశాలలోనూ మరియు పాఠశాల బయట కూడా తన యొక్క అభ్యసనాన్ని మనం మూల్యాంకనం చేయడం, దానినే నిరంతర మూల్యాంకనము, సమగ్ర మూల్యాంకనాన్ని కలిపి నిరంతర సమగ్ర మూల్యాంకనంగా చెప్పుకుంటాం. అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది 2 టైప్స్. అది ఎలా 2 రకాలుగా మూల్యాంకనం చేస్తాం. ఏంటది? నిర్మాణాత్మక మూల్యాంకనము, సంకలన మూల్యాంకనం. సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. దీనికి వచ్చేసరికి సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ అసెస్మెంట్ అని పిలుస్తున్నాం, దాన్నే సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. అర్థమైంది కదండి? దాన్నే మనం సెల్ఫ్ అసెస్మెంట్ అని అంటారనమాట. సమ్మేటివ్ అసెస్మెంట్ అనే మనం ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అని పిలుచుకుంటున్నాం. దీన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటారు. అయితే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 4 ప్రమాణాలను కలిగి ఉంటుంది. అంటే 4 భాగాలను కలిగి ఉంటుంది. ఎన్ని భాగాలుగా నమోదు చేస్తారు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే? ఫార్మేటివ్ మూల్యాంకనం అనేది ఎన్ని భాగాలుగా నమోదు చేస్తారు, ఎన్ని భాగాలుగా పరీక్షిస్తారు అంటే 4 ప్రమాణాలు 4 భాగాలుగా. అర్థమైందండి? 4 ప్రమాణాలు లేదా 4 భాగాలుగా. అయితే ఇది సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేటటువంటి పరీక్ష అయితే కాదు. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేటటువంటి పరీక్ష కాదు. ఇక్కడికి వచ్చేసరికి సమగ్ర లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ లేదా సెల్ఫ్ అసెస్మెంట్. ఇప్పుడు కొత్తగా ఏమని పిలుస్తున్నామంటే సెల్ఫ్ అసెస్మెంట్ అని పిలుస్తున్నాం. అయితే ఇది మ్యాథ్స్కి వచ్చేసరికి 5 విద్యా ప్రమాణాలను పరీక్షిస్తారు. సైన్స్కి వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాల రూపంలో నమోదు చేస్తారు. సోషల్కి వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాల రూపంలో నమోదు చేస్తారు. అర్థమైందండి ఇప్పుడు మీకు? సమ్మేటివ్ అసెస్మెంట్లో అక్కడ క్వశ్చన్ అనేది మ్యాథ్స్ మెథడాలజీలో ఇస్తే 5 విద్యా ప్రమాణాలని, సైన్స్ మెథడాలజీ ఇస్తే 6 విద్యా ప్రమాణాలని అలా నమోదు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటటువంటిది ఎన్ని మార్కులకి నమోదు చేస్తారంటే ఇది 20 మార్కులకి నమోదు చేస్తారు. 20 మార్కులకి నమోదు చేస్తారు. ఇది వచ్చేసరికి 50 మార్కులకి నమోదు చేస్తారు. ఏంటండి? 50 మార్కులకి నమోదు చేస్తారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 20 మార్కులకు, సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది 50 మార్కులకి నమోదు చేస్తారు. ఇప్పుడు చూడండి, అసలు విద్యా ప్రమాణాలు అనేటటువంటివి ఈ సిసిఈ విధానాన్ని 2012-13 నుంచి 1 నుండి 8వ తరగతిలో ప్రవేశపెట్టారు. 2012-13 నుంచి ఎవరెవరి సూచనలకు అనుగుణంగా ప్రవేశపెట్టారంటే ఎన్సిఎఫ్ 2005, ఏపీ ఎస్సీఎఫ్ 2011, నెక్స్ట్ ఆర్టీఈ 2009. ఆ ముగ్గురు యొక్క సూచనల మేరకు అనుగుణంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మనకి ముందు మాటలో ఉంటుంది. ప్రతి ఏ తరగతి టెక్స్ట్ బుక్ చూసుకున్నా ముందు మాటలో మనకు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, సిసిఈ రికార్డు అనేటటువంటిది మనకి 2 రకాల రికార్డులు ఉంటాయి. క్యూములేటివ్ రికార్డు అండ్ సిసిఈ రికార్డు. క్యూములేటివ్ రికార్డు కూడా విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. కానీ ప్రారంభ పరీక్షను మాత్రం అందులో నమోదు చేయరు. జూన్లో నిర్వహించినటువంటి ప్రారంభ పరీక్షలు మాత్రం క్యూములేటివ్ రికార్డులో నమోదు చేయరు. అర్థమైందండి? ఇక్కడ సిసిఏ రిజిస్టర్ అని ఉంటుంది. ఈ సిసిఏ రిజిస్టర్లో కూడా విద్యార్థికి సంబంధించిన ప్రతి అంశాన్ని నమోదు చేస్తారు. ప్రారంభ పరీక్షలు కూడా ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అయితే విద్యార్థుల యొక్క మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 భాగాలుగా నమోదు చేస్తారు. ఇది 20 మార్కులకు. దీన్ని ఏమంటారు? నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటాం ఫార్మేటివ్ అసెస్మెంట్ని. ఇక్కడికి వచ్చేసరికి సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే అసెస్మెంట్లో 6 విద్యా ప్రమాణాల వారిగా, కానీ ఇదేది సైన్స్ సోషల్ అయితే, అదే గణితం అయితే 5 విద్యా ప్రమాణాల వారిగా నమోదు చేస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. అర్థమైందండి? ఇది సంకలన మూల్యాంకనం లేదా సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. మీకు అర్థమైందా? ఎన్ని విద్యా ప్రమాణాలు అంటే అన్నింటికి 6 అని అనుకోకూడదు. మ్యాథ్స్కి వచ్చేసరికి 5 వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, సిసిఏలో అభ్యసన
మదింపు అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఏంటి మనం అనుకున్నాం కదా! నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఒకటి, సంకలన మూల్యాంకనం లేదా సంగ్రహణ మూల్యాంకనం అనేది ఇంకోటి. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అభ్యసన కొరకు లేదా అభ్యసన కోసం మదింపు. అలాగే అభ్యసనతో మదింపు లేదా అభ్యసనతో పాటు మదింపు అనేటటువంటి 2 వస్తాయి. కొరకు, పాటు అనేటటువంటివి వస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోండి. అభ్యసనం యొక్క మూల్యాంకనం మదింపు. అభ్యసనం యొక్క మదింపు అయితే ఇది సంకలన మూల్యాంకనం. అంటే అంతా అయిపోయిన తర్వాత, అభ్యసనం అంతా అయిపోయిన తర్వాత అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటారు. ఇది సంకలన మూల్యాంకనం. అభ్యసనం కొరకు అంటే ప్రారంభము, అభ్యసనంతో పాటు అంటే జరుగుతున్నప్పుడు, ఈ 2 కూడా నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందుతాయి. అభ్యసన కొరకు అంటే అభ్యసనం స్టార్ట్ చేయడం, అదే నేర్చుకోవడం కొరకు, స్టార్ట్ చేయకముందు ప్రారంభమవుతుంది. అభ్యసనతో పాటు అంటే జరుగుతున్నప్పుడు, అభ్యసనం యొక్క అంటే జరిగిపోయిన తర్వాత ఇది సంకలన మూల్యాంకనానికి చెందుతుంది. అర్థమైందండి? సో ఎన్సీఎఫ్ 2005, ఏపీఎస్సీఎఫ్ 2011, ఆర్టీ యాక్ట్ 2009 ఈ 3 నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని కోరాయన్నమాట. అర్థమైందండి? ఇప్పటికి వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా అంటే ఈ సీసీఈ విధానంలో భాగంగా నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 భాగాలు ఏంటేంటి? ఆ 4 భాగాలకి మన 20 మార్కుల వెయిటేజ్ అనేది ఏ రకంగా ఇస్తామనేది ఒకసారి చూద్దాం. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనేటటువంటిది ఫస్ట్ది, రాత అంశాలు అనేటటువంటిది రెండవది, ప్రాజెక్టు పనులు అనేటటువంటిది మూడవది, లఘు పరీక్ష అనేటటువంటిది నాలుగవది. అయితే చూడండి, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేటటువంటివి అందులో ఏంటేంటి నమోదు చేస్తారంటే, దాన్ని మౌఖిక పరీక్ష అంటే ప్రతిరోజు ఇస్తున్నటువంటి మౌఖిక పరీక్ష అంటే క్వశ్చన్లు అడగడమేనండి. పాఠం జరుగుతున్నప్పుడు క్వశ్చన్లు అడుగుతారు కదా, అది. అలాగే టీచర్ డైరీ, టీచర్ తను రాసుకుంటాడు ఏ అబ్బాయి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు, ఎవరు ఎలా ఉన్నారని చెప్పేసి టీచర్ ఒక డైరీని మెయింటైన్ చేయాలి. ఆ 2 కూడా పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలో నమోదు చేస్తారు. ఇది 10 మార్కులకి ఉంటుంది. ఇది ఎన్ని మార్కులకు ఉంటుందంటే 10 మార్కులకు ఉంటుంది. 20%. మీరు ఈ పర్సంటేజ్లు ఇవన్నీ బోల్డ్ వస్తాయమ్మా. ఈ పర్సంటేజ్లు గట్రా మీరు ఏం చేస్తారంటే మార్కులు గుర్తుపెట్టుకోవద్దు, పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్లో మార్కులు అయితే ఈజీ నాకు తెలిసి. మార్కులు గుర్తుపెట్టుకోండి అమ్మా. దీన్ని 20% కాబట్టి ఇక్కడ కోడ్ రాశాను చూడండి, 224 అనేటటువంటి కోడ్ ఇక్కడ నేను రాశాను. 224 అనేటటువంటి కోడ్ రాశాను. అంటే ఫస్ట్ది 2, సెకండ్ది 2, తర్వాత 20%, తర్వాత 40%. నేను తీసుకున్నది పర్సంటేజు, మార్కులు కాదు. మార్కులు అంటే దానిలో సగమే మార్కులు అనమాట. 20% 10 మార్క్స్ అలా అనమాట. అర్థమైందండి? రాత అంశాలు, అసలు రాత అంశాలు అనేటటువంటివి ఎలా తీసుకుంటారు? ఈ రాత అంశాలకు కూడా 20%, 10 మార్క్స్. ఇది రాత అంశాలకు వచ్చేసరికి నోట్బుక్స్, సంఘటన రచనా పత్రం రావాలి. అలాగే అనక్టోడల్ రికార్డ్ అంటే ఒక సన్నివేశం లేదా సంఘటన గురించి అందులో నమోదు చేస్తారు. పోర్ట్ఫోలియోలు కూడా రాతాంశాల్లోనే ఉంటాయి. పుస్తక అభ్యాసాలు కూడా రాతాంశాల్లోనే ఉంటాయి. పిల్లల డైరీ కూడా రాతాంశాల్లోనే ఉంటుంది. ఒకప్పుడు మాకు బిట్స్ ఇవే ఇచ్చేవాళ్ళు. అనక్టోడియల్ రికార్డ్ అనేటటువంటిది ఇందులో ఉంటుంది, రాతాంశాల్లో ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందుతుంది. ఇప్పుడు కూడా ఒకప్పుడు వచ్చే అవకాశం ఉండవచ్చు, చెప్పలేం కదా, ఇప్పుడు కూడా రావచ్చు. కాబట్టి ఇవి మీరు తెలుసుకోవాలి. అనక్టోడల్ రికార్డు, పోర్ట్ఫోలియోలు, పుస్తక అభ్యాసాలు, పిల్లల డైరీ. ఇక్కడ పిల్లల డైరీ వస్తుంది, అక్కడ టీచర్ డైరీ ఉంటుంది. నోట్బుక్స్, వాళ్ళు రాస్తున్నటువంటి నోట్బుక్స్, సంఘటన రచనా పత్రావళి, ఇవన్నీ కూడా రాత అంశాలు, ఇవన్నీ కూడా నమోదు చేసి వీటికి 20% ఇస్తారు మార్కులు. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పనులు అనేటటువంటిది ఉంటుంది. ఈ పిల్లల అనుభవం ద్వారా లేదా చేయడం ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు, వాటినే ప్రాజెక్ట్ పనులు అంటారు. వీటికి 20% ఇస్తారు మార్క్స్. 2 వచ్చింది మనకి. నెక్స్ట్ లఘు పరీక్ష, తక్షణ సాధనను నిర్ధారించడానికి, పిల్లల యొక్క తక్షణ సాధనను నిర్ధారించడానికి ఉపయోగించేదే లఘు పరీక్ష, తక్షణ సాధన. అలాగే ప్రత్యేకమైన నోట్బుక్ పెట్టాలి వీటి కోసము. ఆ 4 లఘు పరీక్షలకి కూడా అందులోనే రాయాలి. లఘు పరీక్షకే ఎక్కువ భారత్వ శాతం అనేటటువంటిది ఉంది, 40%. అర్థమైందండి? ఇక్కడ క్వశ్చన్ అనేది కూడా ఎలా ఇస్తారు, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎక్కువ భారత్వ శాతం కలిగినటువంటి అంశము ఏది, భాగము ఏది, లఘు పరీక్ష. దీనికి ఎక్కువ భారత్వం అనేటటువంటిది ఇచ్చారు, 40%. ఫస్ట్ దానికి చూడండి 2 to 4 అంటే ఇప్పుడు అర్థమైందా, 20%, 40%. పిల్లల భాగస్వామ్యము, రాతాంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. అలా మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలమ్మా ఇవి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. అయితే ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అయిపోయింది. 2 రకాలు అనుకున్నాం కదా. ఫస్ట్ది నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండోది సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అన్ని క్లాసులకి సేమే, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ దేనికైనా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది మారిపోద్ది అనమాట. ఎందుకు? విద్యా ప్రమాణాలు అనేవి మారిపోయాయి కాబట్టి. ఇప్పుడు విద్యా ప్రమాణాలు అనేటటువంటివి ఎలా ఇప్పుడు మ్యాథ్స్కి అనేటటువంటి దాన్ని చూద్దాం. సంగ్రహణాత్మక మూల్యాంకనం మ్యాథ్స్లో ఎలా చేస్తారు?
ఇందులో మనకు 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఫస్ట్‌ది సమస్య సాధన, రెండవది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, మూడవది వ్యక్తపరచడం, నాలుగవది అనుసంధానం, ఐదవది ప్రాతినిధ్యపరచడం. మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో కూడా మొదటిదేది, రెండవదేది, మూడవదేది, నాలుగవదేది ఆ ఆర్డర్ అనేటటువంటిది మీకు ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పటికి కూడా మొదటిదేది, రెండవదేది, మూడవదేది గణిత విద్యా ప్రమాణాల్లో మూడవ అంశం ఏది? మూడవ విద్యా ప్రమాణం అది. చివరి విద్యా ప్రమాణం ఏది అంటారు. ఇక్కడ ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ అంటారు దీన్ని. ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ అంటారు. చివరి విద్యా ప్రమాణం ఏదని అడగచ్చు, ఫస్ట్ది ఏదని అడగచ్చు, అది కూడా మనకి ఇంపార్టెంట్. మీకు మార్కులు గుర్తుపెట్టుకోవద్దు, పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి. మార్కులు పర్సంటేజ్ బుర్ర పిచ్చి చేసుకోవద్దు. ఒక కోడ్, సింపుల్ కోడ్ అంతే. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏమొచ్చింది? 2224 అంతే. 222 ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, 222 గుర్తుపెట్టుకోండి, చాలు, ఇన్నఫ్. అంటే పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అందులో సగం అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ 1-2 క్లాసులకు వచ్చేసరికి 5112, 3-4-5 క్లాసులకు వచ్చేసరికి 5211, 52 తర్వాత 111 వస్తుంది. 6-7 తరగతికి వచ్చేసరికి 42121. అది ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలు. ఇంకా మీరేమి గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఆ ఎగ్జామ్ అప్పుడు ఆ కోడ్ వేసియండి. మనకి ఏ తరగతి అడిగారు? 1 తరగతి అడిగారా, 2 అడిగారా, 5 అడిగారా, 6 అడిగారా, 6-7 అడిగారు అనుకోండి, 42121 అని రాసియండి. అప్పుడు విద్యా ప్రమాణాల మీద రాయండి సకావ్య అప్ర అని రాసియండి పైన. ఇక్కడ చూడండి 42121 అని రాసారా, సకావ్య అప్ర అని రాసియండి. అప్పుడు మీకు వచ్చేసి ఆన్సర్. ఇంకేముంది? సకావ్య అప్ర అని రాసియండి పైన. ఈ కోడ్లకు పైన సకావ్య అప్ర ఫస్ట్ లెటర్స్ రాసియండి, సకావ్య అప్ర అని. అయిపోయి మీకేముంది? ఈజీ కదా. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, అవి రాసియండి. మీరు రాసుకోండి దగ్గర ప్లీజ్ దయచేసి. మరి ఇవన్నీ వివరించడం అనేది అది ఫూలిష్గా ఉంటుంది, అర్థమైందా? మీరు కూడా బుర్ర పిచ్చి చేసుకోవద్దు. పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, కోడ్ పైన రాసియండి. ఏంటని రాస్తారు? సకావ్య అప్ర అని రాసియడమే పైన. అంటే ఏంటి? సమస్య సాధనకి ఎంత పర్సంటేజ్? ఇక్కడ 50%. సో అందుకే 5 అని వేసుకున్నాం. అర్థమైందండి? సమస్య సాధనకి 5 అనేసామంటే 50% ఫస్ట్ దానికి. 1 కారణాలు చెప్పడం 1 అంటే 10% మార్కులు ఎన్ని అవుతాయి? దానిలో సగం అవుతాయి. వ్యక్తపరచడానికి 1 వేసాం అంటే దానిలో పర్సంటేజ్ 10%, మార్కులు అనేటువంటి 5 అవుతుంది. చివరి దానికి 2 ఉంది ఇక్కడ. ఫస్ట్ దాంట్లో 1-2 క్లాసెస్ సంబంధించి చివరి దానికి 2 ఉంది. ప్రాతినిధ్యపరచడానికి ఎంత? 20%, మార్కులు వచ్చేసరికి 10 వస్తాయి అంతే. గుర్తుపెట్టుకుంటారు కదా. నెక్స్ట్ వన్ చూసేద్దాం. సమస్య సాధన అంటే ఏంటి? ఇప్పుడు విద్యా ప్రమాణాలకు భారత్వం అనేది నేర్చేసాం. ఇప్పుడు ఒక్కొక్క విద్యా ప్రమాణం చూసేద్దాం. సమస్య సాధన అంటే ఏమిటి? మ్యాథ్స్లో సమస్య సాధన అంటే ఏంటంటే సమస్యను సాధించడం. ఇప్పుడు చూడండి ఒకసారి మనం విద్యా ప్రమాణాలు అనేటటువంటివి చూసేసి దాని బిట్లు అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దాం. తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటి మీకు ఈరోజు నేర్పించబోతున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మీకు గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, గ్రేడింగ్ కోడ్. సమస్య సాధన చూడండి. సమస్య సాధన అంటే ఎట్లేదు, చిన్న చిన్న లెక్కలన్నీ సాధించడమే. చిన్న చిన్న లెక్కలన్నీ చేయగలగడమే సమస్య సాధన. చిన్న చిన్న లెక్కలన్నీ కూడా చేయగలగడమే సమస్య సాధన. అయితే అందులో ఒక కీ ఉంటుందండి. నిత్య జీవితంలో ఏదైనా ఉపయోగించగలిగాడు. ఒక షాప్కి వెళ్ళి తను చేయగలిగాడు, ఒక నిత్య జీవితంలో ఉపయోగించగలిగాడు, వివిధ సందర్భంలో ఉపయోగించగలిగాడు అంటే మాత్రం అది అనుసంధానం చేయడం అవుతుంది. అనుసంధానం చేయడం. కానీ మిగతా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ సమస్య సాధనే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కారణాలు చెప్పడం మరియు నిరూపణలు చేయడం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అంటే పోలికలు భేదాలు చేయడం, అవరోహణ ఆరోహణ క్రమంలో చేయడం, ఏదైనా అంశాన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చో సాధారణీకరించడం, పోలికలు భేదాలు చెప్పడం, ఆరోహణ క్రమంలో రాయడం, ఎన్ని రకాలుగా రాయవచ్చో సాధారణీకరించడం. ఇది కూడా కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికే వస్తుంది. మీరు ఆప్షన్స్ నుండి వెళ్ళిపోండి ఒక్కొక్కసారి మీకు తెలియకపోతే. ఇది అవుతుందా అవదా, ఇది అవుతుందా అవదా, అప్పుడు మీకు ఆన్సర్ అనేది ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ వన్, వ్యక్తపరచడం. వ్యక్తపరచడం అంటే ఏం లేదు, ఆ పేరులోనే ఉంది. వ్యక్తపరచడం అంటే ఏదైనా గుర్తుల రూపంలో ఉన్న, పట్టికల రూపంలో ఉన్న, దిమ్మరేఖ చిత్రాల రూపంలో ఉన్న, గ్రాఫుల రూపంలో ఉన్న, ఏదైనా ఒక పిక్చర్ రూపంలో ఉందనుకోండి, అది ఒక గుర్తు లేదా పిక్చర్ రూపంలో ఉన్నదాన్ని చదవగలగడం లేదా రాయగలగడం. ఒక పట్టిక రూపంలో ఉంది, దాన్ని రాయగలగడం. ఒక బాక్స్ రూపంలో ఉంది, దాన్ని రాయగలగడం. ఒక గుర్తుల రూపంలో ఉంది, దాన్ని చదవగలగడం. చూడండి, 6 అని ఉంది అంటే 7 కంటే 6 చిన్నది. 7 గ్రేటర్ దెన్ 6 అని ఉంది అంటే 6 కంటే 7 పెద్దది, అలా చెప్పగలగడం. లేక దిమ్మరేఖ చిత్రాల్లో ఉన్నటువంటి దాన్ని ఏది ఎక్కువ ఉందో ఏది తక్కువ ఉందో చెప్పగలగడం, గ్రాఫ్లో ఉన్నదాన్ని చెప్పగలగడం. ఇదంతా కూడా వ్యక్తపరచడం అవుతుంది. అర్థమైందమ్మా? అంతే, ఇంకేం లేదు. రాయడం, చదవడం, వ్యక్తపరచడం, సొంత మాటల్లో చెప్పగలగడం. ఇది కీవర్డే. ఇది కూడా సొంత మాటల్లో చెప్పగలగడం, రాయడం, వ్యక్తపరచడం, చదవడం, రాయడం, చెప్పడం, ఇదంతా కూడా వ్యక్తపరచడం కింద వస్తుంది. అనుసంధానం అంటే ఏం లేదు,
నిత్య జీవితంలో తను ఉపయోగించుకోగలుగుతున్నాడు. తను నేర్చుకున్న అంశాలని నిత్య జీవితంలో ఇప్పుడు కలపడం, తీసివేయడం నేర్చుకున్నవాడు ఒక షాప్‌కి వెళ్ళి తన షాప్ వాళ్ళతో ఎంత అమౌంట్ వస్తుందనేటటువంటిది తను లెక్కించగలగడం. తన నిత్య జీవితంలో చేయగలిగితే అదంతా కూడా అనుసంధానం అవుతుంది. వివిధ సందర్భాల్లో అన్వయించడం, దైనందిన కార్యక్రమాల్లో అనుసంధానించుకోవడం ఇదంతా కూడా అవుతుంది. నెక్స్ట్ వన్‌కి వచ్చేసరికి దృశ్యీకరణ లేదా ప్రాతినిధ్యపరచడం. అంటే ఏం లేదమ్మా, అక్కడ వ్యక్తపరచడానికి ఆపోజిట్ ఇది. వ్యక్తపరచడానికి ఆపోజిట్. అక్కడ పట్టిక రూపంలోనూ, గ్రాఫ్ రూపంలోని, గుర్తుల రూపంలోనూ ఉన్నదంతా కూడా చదవగలగడం, రాయగలగడం చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని సంఖ్యారేఖపై రాయడం, దిమ్మరేఖ చిత్రం ద్వారా చూపించడం, గ్రాఫుల ద్వారా చూపించడం, అంటే పిక్చర్ రూపంలో చేయగలిగాడంటే ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ అంటారు. ఇక్కడ పిక్చర్ రూపంలో చేస్తాడు, అక్కడ పిక్చర్లో ఉన్నదాన్ని చదువుతాడు. అర్థమైందా? అంతే, ఆపోజిట్ అంతా. ఇక్కడ బిట్స్ ఒకసారి చూసేద్దాం. చతురస్రం అనున్నది 4 సమాన భుజాలు మరియు సమాన కోణాలు గల సమృద్ధ పటం. దీన్ని సొంత మాటల్లో వివరించడం. ఇదేమవుతుంది? వ్యక్తపరచడం అవుతుంది. ఓకేనండి. ఆ సమృద్ధ పటాన్ని సొంత మాటల్లో వివరించగలిగాడు అనుకోండి, తను వ్యక్తపరచడం అవుతుంది. చూడండి, ఈ తేదీ అని ఇవ్వబడిన తేదీని అక్షరాలలో రాయడం, అంకెలలో ఉన్నదాన్ని అక్షరాల్లో, గుర్తుల్లో ఉన్నదాన్ని అక్షరాల్లో రాయడం, చదవడం, సొంత మాటల్లో చెప్పడం, ఇదంతా కూడా వ్యక్తపరచడం అవుతుంది. ఒక పాఠశాలలో బాలబాలికల సంఖ్యను దిమ్మరేఖ చిత్రంలో చూపించడం, గ్రాఫుల్లో చూపించడం, పటరూపంలో చూపించడం, పిక్చర్లో చూపించగలగడం, దాన్ని ఏమంటాం? ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ. చివరికి వచ్చేసరికి పిక్చర్లో చూపించడం. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఆరోహణ అవరోహణ క్రమాలను విద్యార్థి ఖచ్చితంగా చేయగలగడం. ఇది ఆరోహణ అవరోహణ క్రమాలు చేయగలగడం ఏమవుతుంది? కారణాలు తెలపడం, నిరూపణ చేయడంకి వస్తుంది. నెక్స్ట్, గణిత వాక్యాలు రాయడం, చదవడం, సొంత మాటల్లో చెప్పడం. ఇది దేనికి వస్తుందమ్మా? వ్యక్తపరచడానికి వస్తుంది. అలా అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, మ్యాథ్స్కి వచ్చేసరికి మన టెక్స్ట్ బుక్లో ఇలాంటి బిట్స్ ఇలాంటివి ఉన్నాయి. చూడండి, గణితంలో యూనిట్ చివర ఉన్నటువంటి మూల్యాంకనం శీర్షిక ఏమిటి? యూనిట్ చివర ఉన్నటువంటి మూల్యాంకన శీర్షిక ఏమిటి అంటే అది అభ్యాసాలు అనేటటువంటి శీర్షిక ఉంది యూనిట్ చివర. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటటువంటి అంశం ఏమిటి అంటే ఇవి చేయండి అనేటటువంటిది. జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వాలి తప్ప ఇంకా ఇండివిజువల్గా ఇవ్వకూడదు. అవి ఏంటంటే ఆలోచించండి, చర్చించండి అనేటటువంటిది. విద్యార్థులకి ఒక సవాలుగా స్వీకరించేటటువంటి అంశాలు ఏమిటి అంటే ప్రయత్నించండి అనేటటువంటిది. అర్థమైందమ్మా? మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఒకసారి మీరు రాసుకోండి ఎక్కడైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు అయిపోయి, ఇప్పుడు సైన్స్ విద్యా ప్రమాణాలు కూడా ఒక సేమ్ కోడ్ 411 211 అంతే. ఒక్క పర్సంటేజే గుర్తుపెట్టుకోండి, బుర్ర పిచ్చి చేసుకోవద్దు. మనకు 6 విద్యా ప్రమాణాలు ఇక్కడికి వచ్చేసరికి, సోషల్ సైన్స్ 2 కూడా 6 ఉంటాయన్నమాట. అయితే చూడండి, మ్యాథ్స్ విద్యా ప్రమాణంకి వచ్చేసరికి మనకి ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి చెప్పండి? ఫస్ట్ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి, సమస్య సాధనకి. అదే మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు ఏ ప్రమాణానికి ఎక్కువ కేటాయించబడ్డాయి? లఘు పరీక్షకి ఎక్కువ కేటాయించబడ్డాయి. 20 మార్క్స్ 40%. 20 మార్క్స్ 40%. ఇక్కడికి వచ్చేసరికి సమస్య సాధనకి ఎక్కువ కేటాయించబడ్డాయి. అన్ని దగ్గరలో కూడా సమస్య సాధనకి ఎక్కువ కేటాయించబడ్డాయి. అర్థమైందండి? నెక్స్ట్ వన్, ఇక్కడ సైన్స్కి వచ్చేసరికి చూడండి, సైన్స్కి వచ్చేసరికి కూడా మనకి ఎక్కువ మార్కులు దేనికి కేటాయించబడ్డాయి అంటే విషయావగాహన ఫస్ట్ దానికి కేటాయించబడ్డాయి. ఎంత పర్సంటేజ్? 4%. 411 211 అదే గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా దానికోసం ఎక్కువ ప్రస్తావించను. మీద రాసుకోండి, విప్రప్ర సపప్ర అని రాసుకోండి. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేకరణ, ప్రాజెక్టు, పఠనైపుణ్యం, నమూనాలు, ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. ఇవి గుర్తుపెట్టుకోండి. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేకరణ, ప్రాజెక్టు, పఠనైపుణ్యము, నమూనాలు, ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. అయితే అత్యధిక మార్కులు దేనికి కేటాయించబడ్డాయంటే విషయావగాహనకి. రెండవ అత్యధిక మార్కులు దేనికి కేటాయించబడ్డాయంటే ప్రాజెక్ట్, సమాచార సేకరణ ప్రాజెక్టుకి కేటాయించబడ్డాయి. కానీ ఈ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని రాత అంశాల కిందన ఇవ్వకూడదంట.
రాత అంశాల పరీక్షలో పరీక్షా పేపర్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడే స్వయంగా ఈ పరీక్షా పేపర్ తయారు చేయాలి. ఆ తయారు చేసేటప్పుడు ప్రాజెక్ట్ పరీక్షకి సంబంధించిన అంశాలు అనేటటువంటివి పేపర్లో ఇవ్వకూడదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, అది మన ప్రాక్టికల్స్ మాదిరి అనమాట. అవి ఉపాధ్యాయుడు ఆ బోధన జరుగుతున్నప్పుడే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు విషయావగాహన అంటే ఏమిటి? పోలికలు భేదాలు చెప్పడం. అవగాహనకు సంబంధించినవన్నీ విషయావగాహనేనమ్మా. అవగాహన అని ఉంది కదా, ఇందులో పేర్లోనే ఉంది. మనం అవగాహన అనేటటువంటి చదువుతాం కదా, జ్ఞానం, అవగాహన, వినియోగ నైపుణ్యం. అవగాహనలో ఏంటి? పోలికలు భేదాలు చెప్పడం, వర్గీకరించడం, వివరించడం, విశ్లేషించడం, ఇవన్నీ వస్తాయి కదమ్మా అక్కడ మనకి. ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సాధారణమైన ప్రశ్నలకు విద్యార్థులు చెప్పేటటువంటి సమాధానాలు, పరిసరాల్లో జరిగే కొన్ని విషయాల పట్ల విద్యార్థుల్లో జ్ఞానంతో కూడినటువంటి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా విషయావగాహనే. అవగాహనకు సంబంధించినవన్నీ విషయావగాహన అవుతుంది. నెక్స్ట్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అంటే వినియోగంకి సంబంధించినవి వస్తాయమ్మ ఇక్కడ. అంటే కొన్ని విషయాలు ఎందుకు అలా జరుగుతాయో కారణాలు ఊహించి చెప్పడం. పరికల్పన అంటేనే ఊహ. ప్రశ్నించడం అంటే కారణం కావాలనేసి ప్రశ్నించడం ఎందుకు వేస్తారు? ఎందుకు, కారణమే కదా కావాలి. సో కారణాలు అనేటటువంటిది ప్రశ్నించడం. పరికల్పన అంటే ఊహ. ఊహకు సంబంధించినవన్నీ కూడా ఏం జరగబోతుందో ఊహించడం. ఎందుకు అనేటటువంటిది కారణాలు వెతకడం. ఇదంతా కూడా పరికల్పన చేయడం కింద వస్తుంది. నెక్స్ట్, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు. మనకందరికీ తెలిసిందే. ప్రయోగాలు అంటే క్లాస్ రూమ్లో చేసేవి, క్షేత్ర పర్యటనలు అంటే అవుట్డోర్. వివిధ దశలు వరుస క్రమంలో రాయడం. వివిధ దశలు ఉన్నాయనుకోండి, వరుస క్రమంలో రాయడం. పట్టుపురుగు దశ రాయడం, లేదా దోమ దాని యొక్క జీవిత చరిత్ర రాయడం, లేకపోతే మురికి నీరు శుద్ధి కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ దశలు రాయడం. ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. అవన్నీ కూడా మనకి ఆ ప్రయోగాల కిందకే వస్తాయి. ఆక్సిజన్ తయారు చేసేటటువంటి దశలు రాయడం, కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసేటప్పుడు ఆ ప్రయోగ దశలు రాయడం, ఇవన్నీ కూడా ప్రయోగాల కిందకి. క్షేత్ర పర్యటనలు అంటే నిత్య జీవిత సంఘటనలో ఎందుకు అలా జరిగిందో చెప్పడం. అంటే చూడండి, బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళి అక్కడ ఏదైనా క్షేత్ర పర్యటనలో ఏదైనా జలపాతం ఉందనుకోండి, మీద నుండి ఎందుకు ఎలా వస్తుందో అలా చెప్పగలగడం. ఏదైనా బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళి క్షేత్రం లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి అవి పరిశీలించి తెలుసుకుంటారనమాట. సమాచార సేకరణ ప్రాజెక్టు. సమాచార సేకరణ ప్రాజెక్ట్ వర్క్. ఒక మొక్కని తీసుకెళ్ళి నాటారు, ఆ మొక్క మరుసటి రోజుకి వాడిపోయింది. అప్పుడు ఆ మొక్క ఎందుకు వాడిపోయిందో అది రాయగలగడం, చెప్పగలగడం. అది సమాచార సేకరణ ప్రాజెక్ట్ కిందకే వస్తుందన్నమాట. పటనైపుణ్యాలు. బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం, పరికరాలు, నమూనాలు, చార్టులు తయారు చేయడం, ఇవన్నీ కూడా పటనైపుణ్యాల కిందకే వస్తుంది. నెక్స్ట్, ప్రశంసా విలువలు. ప్రశంసా విలువలు అంటే నినాదాలు రాయడం, కవితలు రాయడం, పాటలు రాయడం, లేదా అలాంటివి రాసే వాళ్ళని పొగడడం, ప్రశంసించడం. అలాంటివి రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రశంసించడం, అది కూడా ప్రశంస విలువల కిందకు వస్తుంది. మీకు అర్థమైందమ్మా? విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేకరణ ప్రాజెక్టు, పటనైపుణ్యాలు, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ అనేటటువంటివి వస్తాయి మనకి ఇక్కడ. వీటి నుండి బిట్స్ ఎలాంటి వస్తుంటాయంటే, ఎన్నవది అనేటటువంటివి కూడా వస్తుంది వరుస క్రమము. 3వ నైపుణ్యం, 3వ విద్యా ప్రమాణం ఏది? సైన్స్లో 3వ విద్యా ప్రమాణం ఏదమ్మా? 3వది ఏంటి? పరికల్పనలు చేయడం, ఊహ వస్తుంది కదండి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటిది వస్తుంది. అది 2వది కదా. ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనేటటువంటిది 3వది కిందకు వస్తుంది. అలాగే చివరి విద్యా ప్రమాణం ఏది అంటే ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ అనేటటువంటిది వస్తుంది. సైన్స్, సోషల్ కొన్ని సిమిలర్గా ఉంటాయి, అటు పక్కన రాసుకొని వాటిని కొంచెం తేడాలు గమనించి గుర్తుపెట్టుకోండి. సైన్స్, సోషల్ సిమిలర్గా ఉంటాయి కొన్ని. చూడండి, రాణి ఒక గులాబీ మొక్కను నాటింది, అది 2వ రోజుకు వాడిపోయింది. అంటే ఎన్నవది అనేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. వాటి గురించి అడిగేటప్పుడు మీకు మీనింగ్ ఒకటే కాబట్టి మారదు. దానికి కారణం ఏమై ఉంటుందో ఊహించడం. ఇదేమవుతుంది? ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే దానికి వస్తుంది. స్నేహితురాలు చేసినటువంటి ఒక మంచి పనిని ప్రశంసించడం. ఇదేమవుతుంది? ప్రశంస విలువ, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. కాండం వేర్లు చేసేట పని ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం విషయావగాహన. రాణి నాడీకణం అనేటటువంటి బొమ్మను గీసి భాగాలు గుర్తించింది. ఇదేమవుతుంది? పట నైపుణ్యాలు అవుతుంది. బొమ్మలు గీసే భాగాలు గుర్తించడం.
నెక్స్ట్ వన్, పట్టు పరిశ్రమకు వెళ్ళి పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని చూసి అవి ఎలా చేస్తున్నారో చెప్పడం. అదేమవుతుందమ్మా? సమాచార సేకరణ ప్రాజెక్ట్ అవుతుందా, క్షేత్ర పర్యటనలు అవుతుందా? సమాచార సేకరణ ప్రాజెక్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. కొన్ని చూడండి, ఇప్పుడు మనం సైన్స్ విద్యా ప్రమాణాలు కూడా కంప్లీట్ అయింది. సోషల్ విద్యా ప్రమాణాలు అనేటటువంటి నేను పూర్తిగా వివరించను, ఒకసారి చదివేద్దాం. సోషల్ విద్యా ప్రమాణాలకు వచ్చేసరికి వీటి యొక్క భారత్వము 40%, 10%, 15%, 10%, 15%, 10%. పర్సంటేజ్లో గుర్తుపెట్టుకోండి. 4-1 తర్వాత 15 వస్తుంది, 10 వస్తుంది, 15 వస్తుంది, 10 వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకలాగా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ విషయావగాహన, ఇచ్చిన పాఠాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అంటే వినియోగమేనమ్మా, ఇంకేం లేదు. సమాచార నైపుణ్యాలు, అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించడం, అలాగే పఠ నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సునిశ్చితత్వం. ఈ పఠ నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సునిశ్చితత్వం వాటికి కూడా చివరివే, వీటికి కూడా చివరి రెండే. ఫస్ట్ది కామనే. ఈ మధ్యలో ఉన్నటువంటి మూడునే ఒకసారి మీరు చూసుకోండి. ఇచ్చిన పాఠాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించడం. ఓకేనమ్మా? ఈ ప్రశ్నించడం, పరికల్పన చేయటం అనేది అక్కడ 2వది వచ్చింది, ఇక్కడ 4వది వచ్చింది. అదొకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ముఖ్యమైన బిట్లు అనేటటువంటి ఒకసారి చెప్పబోతున్నాను. మనకి CCEలో మార్కులు అనేటటువంటివి ఇవ్వరు. ఈ విద్యా ప్రమాణాల్లో మనకి మార్కులు అనేటటువంటివి ఇవ్వకుండా మార్కులు అనేటటువంటి రిజిస్టర్లో నమోదు చేసినప్పటికీ రిజల్ట్ పిల్లలకి ఇచ్చేటప్పటికల్లా గ్రేడ్ల రూపంలో ఇస్తారనమాట. ఎలా గ్రేడ్ల రూపంలో ఇస్తారంటే, ప్రారంభ పరీక్ష చూడండి. ఫస్ట్ మనం చూద్దాం. ప్రారంభ పరీక్ష అనేటటువంటిది ఎప్పుడు నిర్వహించాలి అంటే జూన్లో నిర్వహించాలమ్మా. ఇది క్యూములేటివ్ రిజిస్టర్లో కాకుండా CCE రిజిస్టర్లో మాత్రమే నమోదు చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటటువంటిది 4 సార్లు కదమ్మా. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 4 సార్లు కదా. జూలై, ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి. జూలై, ఆగస్ట్, నవంబర్, ఫిబ్రవరిలలో జరుగుతాయి అన్నమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేటటువంటిది ఒకప్పుడు 3 సార్లు నిర్వహించేవాళ్ళు సమ్మేటివ్ అసెస్మెంట్, కానీ ఇప్పుడు 2 పర్యాయాలే నిర్వహించాలని నిర్ణయించారు. అది ఎప్పుడు? నవంబరు, డిసెంబరు లేదా మార్చి, ఏప్రిల్. నవంబర్, డిసెంబర్ లేదా మార్చి, ఏప్రిల్లలో 2 సార్లు మాత్రమే సమ్మేటివ్ అసెస్మెంట్ జరుగుతుంది. అయితే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఈ 2 మూల్యాంకనాలకి కూడా 5 పాయింట్ల స్కేల్కే వాడుతారు. ఈ రెండింటిలో దీనికి 5 పాయింట్ల స్కేల్నే వాడతారు, దీనికే 5 పాయింట్ల స్కేల్ అనే వాడి గ్రేడింగ్ అనేటటువంటిది ఇస్తారనమాట. 5 పాయింట్ల స్కేల్ని వాడి గ్రేడింగ్ అనేటటువంటిది ఇస్తారు. ఎన్ని పాయింట్ల స్కేల్ని వాడుతారు? 5 పాయింట్లు గ్రేడింగ్ అనేటటువంటిది ఇస్తారు. అయితే చూడండి, ఈ గ్రేడింగ్ అనేటటువంటిది ఎందుకు ఇస్తున్నారు అంటే, విద్యార్థులలో ఒత్తిడి భయను పోగొట్టి వారి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకే గ్రేడింగ్ అనేటటువంటిది ఇస్తున్నారు. అయితే చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్నటువంటి స్కేల్ ఏంటి అంటే ఇది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్కేలు, మీరు స్కేల్నే గుర్తుపెట్టుకోండి. అవి మార్కులు అవి అన్నీ గుర్తుపెట్టుకోవద్దు, స్కేల్ గుర్తుపెట్టుకోండి. 20, 25, 35, 45, 20, 25, 35, 45 అవి వేసియండి. మీదన సి వేయండి, B+, A+, అలా వేసియండి. 20, 25, 35, 45 వేయండి. B+, A+, వేయండి. ఒకవేళ విద్యార్థికి ఫార్మేటివ్ అసెస్మెంట్ కదమ్మా ఇది, ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 పరీక్షలు అనేవి జరుగుతాయి. ఈ 4 పరీక్షల్లోన వచ్చినటువంటి మార్కులు అన్నీ కలిపేసి మొత్తం ఇందులో ఒక 3 వచ్చాయి, ఇందులో ఒక 2 వచ్చాయి, ఇందులో ఒక 5 వచ్చాయి, ఇందులో ఒక 2 వచ్చాయి. వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి ఎన్ని వచ్చాయి మనకి? 3, 2, 5, 2 మొత్తం 12 మార్కులు. ఈ 12 మార్కులు చూడండి ఎందులో వస్తుంది? 20 మార్కులకు లోపు కదండి 12 మార్కులు అంటే. 20 మార్కులకు లోపు కదా 12 మార్కులు అంటే. చూడండి, 20 మార్కులకు లోపు కదా, అప్పుడు ఏ గ్రేడ్ వస్తుంది? సి వస్తుంది. సి అంటే అర్థం ఏంటి? నామమాత్రము. అక్కడ బిట్టు ఏ గ్రేడ్ అని ఇవ్వచ్చు, సి గ్రేడ్. అలాగే వాళ్ళు సి గ్రేడ్లో ఉన్నటువంటి ప్రతిభని ఎలా అంచనా వేస్తారంటే నామమాత్రం అని చెప్పేసి అంచనా వేస్తారు, నామమాత్రంగా చెప్తారనమాట సి గ్రేడ్ని. అలాగే ఇప్పుడు చూడండి, ఇట్లా వచ్చిన మార్కులన్నీ కలిపితే మనకి ఒక 36 వచ్చాయి అనుకోండి.
36 మార్క్స్ వస్తే మనం ఎలా తీసుకోవాలి? 35కి 40కి మధ్యలో కదా వచ్చాయి. దాన్ని ఎలా తీసుకున్నాం? ఏ అని తీసుకున్నాం. ఏ అంటే అర్థం ఏంటి? చాలా బాగుంది. దాన్ని ఏ గ్రేడ్‌గా తీసుకుంటాం? చాలా బాగుందంటాం. అంటే అన్ని పరీక్షల్లో వచ్చిన మార్కులన్నీ కలపాలి. అంటే ఎన్ని పరీక్షలు పెడతారు? 4 పరీక్షలు పెడతారు. ఫార్మేటివ్ అసెస్మెంట్‌లో 4 పరీక్షలు పెడతారు. ఈ 4 పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులన్నీ కలిపేసి అప్పుడు గ్రేడింగ్ వేసేస్తాం. అర్థమైందమ్మా? గ్రేడింగ్ స్కేల్ కూడా మీరు స్కేలే గుర్తుపెట్టుకోండి. అవి 20 నుంచి 25, 30 నుంచి 35, 40 నుంచి 45 అలాంటివి ఏమి గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ 20, 25, 35, 45 అలా రాసుకోండి. మీదన అలా పెట్టేయండి. అంతే సింపుల్. మరి ఇంకేం చేయొద్దు. అర్థమైందా? మీకు ఇంతే. ఇది కూడా ఇంతే. అత్యున్నత ప్రతిభ A+ అంటే 45 మార్కులు దాటి వచ్చాయి అనుకోండి. ఇది ఎన్ని మార్కులకి? నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది మనకి 20 మార్కులకే పెడతారు. 20 మార్కులకు పెట్టినా సరే అక్కడ పర్సంటేజ్ అనేటటువంటిది 50% చూడండి. ఇది లఘు పరీక్ష అనమాట. లఘు పరీక్ష అనేటటువంటిది మాత్రం 50 మార్కులకు పెడతారు. లఘు పరీక్షకి సంబంధించిందనమాట. లఘు పరీక్ష అనేటటువంటిది 4 పరీక్షలు పెడతారు. ఇది 50 మార్కులకు అవుతుందనమాట. ఈ లఘు పరీక్షకి ఏటి చేస్తారంటే 50 మార్కుల స్కేల్లో 45 మార్కులు దాటి వచ్చాయనుకోండి, అప్పుడు అత్యున్నత ప్రతిభ. అత్యున్నత ప్రతిభ అంటారు. అంటే A+ కదా. అంటే లఘు పరీక్ష అమ్మా ఇది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చివరి లఘు పరీక్ష ఉందా? అది 4 పరీక్షలుగా పెట్టాలన్నమాట. 4 పరీక్షలు పెడతారు. అది 50 మార్కులకు పెడతారనమాట. 50 మార్కులకు పెడతారు. అదనమాట దానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అయిన తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీనికి కూడా స్కేల్ సేమ్. ఇక్కడ 20 వస్తుంది. దీనికి డబుల్ వేసేయడమే. లేదా మీరు ఏదో ఒక స్కేల్ గుర్తుపెట్టుకున్నా చాలు. దీనిలో సగం వేసేయడమే ఇది. దీనికి డబుల్ వేయాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనం అయితే డబుల్ 40, 50, 70, 90 అలా వేసేస్తారు. మీద సేమే C, B+, A+ అని వేసేయడమే. ఇక్కడ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్లో 4 అసెస్మెంట్లను దీనికి ఎన్ని 4 కాదు, విద్యా ప్రమాణాలను బట్టి కాబట్టి 5 కానీ లేదా 6 కానీ విద్యా ప్రమాణాలను బట్టి అక్కడ తీసుకొని దాన్ని బట్టి అక్కడ గ్రేడింగ్ వేసేయడమే. మీకు తెలుసు కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సేమ్ దానికి కూడా ఇవే ఈ A+ ఇవన్నీ సేమే. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సోషల్ విద్యా ప్రమాణాలు కూడా మనం చూసేసాం. ఇప్పుడు CCE రిజిస్టర్లో సమ్మేటివ్ అసెస్మెంట్లో భారత్వ పట్టికలో లేనిది ఏది? సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష పేపర్ అనేటటువంటిది స్వయంగా టీచరే రాయాలమ్మా. అందులో రాసేటప్పుడు ఈ ప్రాజెక్టు పనికి సంబంధించిన ప్రశ్నలు ఏవి కూడా ఇవ్వకూడదంట. ప్రాజెక్టు పని అనేటటువంటిది ఉండదు. అలాగే భారత్వ పట్టికలో కూడా ప్రాజెక్టు పని ఉండదు. అలాగే ప్రాజెక్టు పనులకు సంబంధించిన ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఇవ్వకూడదు. ప్రశ్నపత్రం టీచర్ స్వయంగా తయారు చేయాలి. సమాధానానికి కూడా తయారు చేయనవసరం లేదు. చూడండి, CCE దానికి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి సమాధాన పత్రం అనేది తయారు చేయనవసరం లేదంట. నెక్స్ట్ ప్రారంభ పరీక్షను క్యుములేటివ్ రిజిస్టర్లో నమోదు చేయనవసరం లేదు. CCE రిజిస్టర్లో నమోదు చేయాలి. ఎక్కడ నమోదు చేయాలండి? ప్రారంభ పరీక్షను క్యుములేటివ్ రిజిస్టర్లో నమోదు చేయకుండా CCE రిజిస్టర్లో నమోదు చేయాలి. గ్రేడింగ్ రూపంలో ప్రగతిని నమోదు చేయాలి, గ్రేడ్ల రూపంలో. అలాగే తరగతి వారీగా సబ్జెక్టు వారీగా ప్రగతి నమోదు కోసం పేజీలు అనేటటువంటివి కేటాయించాలి. ఏ తరగతికి ఆ తరగతి పేజీ ఉండాలి, ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ పేజీ ఉండాలి. అలాగే ప్రతి ప్రగతి CCE రిజిస్టర్లను వారికి ఎవరికి అందించాలి అంటే, ఈ CCE రిజిస్టర్ల యొక్క ప్రగతిని, పిల్లల యొక్క ప్రగతిని ఎవరికి అందించాలంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే MEO గారికి, ఉన్నత పాఠశాలల్లో అయితే డిప్యూటీ DEO గారికి, ఉప విద్యా శాఖాధికారి వారికి ఇవ్వాలి. డిప్యూటీ DEO గారు అంటే ఉప విద్యా శాఖాధికారి వారికి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, భారత్వ పట్టికలు. భారత్వ పట్టికలు ఏంటేంటి ఉంటాయి? ప్రశ్న రూప భారత్వ పట్టిక ఉంటుంది, విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక ఉంటుంది, విషయ ప్రమాణ భారత్వ పట్టిక ఉంటుంది, కఠిన స్థాయి భారత్వ పట్టిక ఉంటుంది, బ్లూ ప్రింట్ అనేటటువంటిది ఉంటుంది. దీన్నే సమగ్ర భారత్వ పట్టిక అంటారు. 5 రకాల భారత్వ పట్టికలు ఉంటాయి. ప్రశ్న రూప భారత్వ పట్టిక, విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక. ఆల్రెడీ మనం విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక చూసాము. ప్రశ్న రూప భారత్వ పట్టిక నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. విషయ రూప భారత్వ పట్టిక, కఠిన స్థాయి భారత్వ పట్టిక. ఇవన్నీ మీకు ఒకే వీడియోలో అందిస్తే మీరు చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోలేరు. బ్లూ ప్రింట్ సమగ్ర భారత్వ పట్టిక ఇది. అయితే ఈ సమగ్ర భారత్వ పట్టిక దేన్ని అనుసరించి వేస్తారంటే ప్రశ్న రూప, విద్యా ప్రమాణాలు, విషయం. ఈ పై 3
విద్యా ప్రమాణాలు, ప్రశ్న రూప, విషయ ఈ మూడింటి యొక్క ఆధారంగా బ్లూ ప్రింట్ అనేటటువంటిది సమగ్ర భారత్వ పట్టిక అనేటటువంటిది వేస్తారు. అయితే ఇందులో లేనిదేది కఠిన స్థాయి భారత్వ పట్టిక అనేటటువంటిది ఉండదు. ఎందులో ఉండదు? బ్లూ ప్రింట్లో కఠిన స్థాయి అనేటటువంటిది ఉండదు. బ్లూ ప్రింట్లో కఠినం ఉండదు. బ్లూ ప్రింట్లో కఠినం ఉండదు. బ్లూ ప్రింట్ భారత పట్టికలో కఠిన స్థాయి భారత పట్టిక ఉండదు. తరగతి గదిలో ఉపయోగించేటటువంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏది అంటే మౌఖిక పరీక్ష అనేటటువంటిది నిరంతర సమగ్ర మూల్యాంకనం తరగతి గదిలో ఉపయోగించేది. ఎక్కడ? తరగతి బయట కాదు, తరగతి గదిలో. పాఠ్య విషయాలు మాత్రమే పరీక్షించడానికి వీలయ్యేది ఏది అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. పాఠ్య విషయాలు మాత్రమే పరీక్షించడానికి వీలయ్యేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి, ప్రశ్నలు భారత్వాలు. ప్రశ్న రూప భారత్వం అన్నారు కదా, అదనమాట ఇది కూడా మీరే గుర్తుపెట్టుకోండి. ఇది నేనంతా వివరించను ఇంకా. ఓకేనండి? మీరు కొద్దిసేపు ఆపి గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్కి ఎలా ఉంది, సైన్స్కి ఎలా ఉంది, సోషల్కి ఎలా ఉంది. ఇక్కడ సంక్షిప్త సమాధాన ప్రశ్నలకి, సైన్స్కి వచ్చేసరికి సంక్షిప్త సమాధాన ప్రశ్నలకి ఎక్కువ భారత్వం ఇచ్చారు. సోషల్కి వచ్చేసరికి వ్యాసరూపం నెచ్చినంత రాయిరా బాబు సోషల్ గురించి అంటే వ్యాసరూప ప్రశ్నలకి ఎక్కువ భారత్వం ఇచ్చేశారు. మ్యాథ్స్కి వచ్చేసరికి వ్యాసరూప, సంక్షిప్తం అంటే పెద్ద లెక్కలు, కొంచెం చిన్న లెక్కలకి ఎక్కువ భారత్వం ఇచ్చారు. అలా గుర్తుపెట్టుకోండి. అతి తక్కువ దేనికి ఇచ్చారంటే సోషల్లో లక్ష్యాత్మకతకి ఇచ్చారు. ఇది అటెంప్ట్స్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడలాగా సిమిలర్గా ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అవి కొంచెం మీరు అనలైజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కువ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సంక్షిప్త సమాధానం, దీనికి ఇక్కడ వ్యాసం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.